వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విద్యా విత్ శ్రీత. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే మేము నెల్లూరు నుంచి బెంగళూరుకి వెళ్తున్నాం అనమాట. సో అక్కడి నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్తాం. సో లెట్స్ బిగిన్ దిస్ వ్లాగ్. అమ్మ అయితే రావట్లేదు, నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. సో చూడండి ఎలా ఉంటుందో మా వ్లాగ్. సో ఇక్కడైతే మా వాళ్ళు లగేజ్ అవి సర్దుతున్నారనమాట. బ్యాగ్స్ అవి ఉంటాయి కదా తీసుకొని వెళ్ళేకి. సో అవన్నీ కష్టపడి సర్దుతున్నారు. నేను ప్యాసింజర్ ప్రిన్సెస్ని కాబట్టి నేను జస్ట్ చూస్తూ ఉన్నాను ఏం చదువుతున్నారా ఏంటి అని. సో నన్ను అయితే వెనకాల మా మామ మా అన్న మధ్యలో కూర్చోబెట్టారు. వాళ్ళిద్దరు నన్ను ఒత్తేస్తున్నారు శాండ్విచ్ లాగా. మేమైతే మధ్యలో మాట్లాడుకుంటూ సాంగ్స్ వింటూ చిన్నగా గొడవ పడుతూ అయితే స్టార్ట్ అయిపోయాము. జర్నీ స్టార్ట్ చేసేసామన్నమాట. మధ్య మధ్యలో స్నాక్స్ తింటూ. వీఆర్ డ్రింకింగ్ బటర్ మిల్క్ ఐస్. సో నేను మా అన్నయ్య మా మామయ్య వెనకాల ఉన్నాము. వాళ్ళిద్దరికి ఎలా చూడాలో రాలేదు గైస్ సిఎన్జి. సో నేనే వీళ్ళందరినీ ఒక 7 minutes హైవే నుంచి 7 minutes దూరం తీసుకొచ్చి పట్టించాను గైస్. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ గర్ల్, ఓకే. ఇక్కడైతే పెట్రోల్ బంక్ లో వాష్రూమ్కి వచ్చాం. వాళ్ళిద్దరు చాలాసేపు ట్రై చేశారనమాట సిఎన్జి చూడడం. వాళ్ళెవ్వరికి రాలేదు. సో చెప్తున్నారు మేము ఇట్లే అంటే సిఎన్జి మేము వెళ్ళేదారిలో నెల్లూరు టు బెంగళూరు మాకు మాక్సిమం ఒక్క దగ్గర కనిపించింది హైవేలో. మిగతాదంతా లోపలికి రావాలి, ఒక 1.5 kilometers 2 kilometers అట్లా. వాళ్ళు చెప్పిండ్రు ఏమది మేము 2 CNGలు అయినా ఇట్లా ఏమది హైవేలో చూపిస్తాం నీకు అని. సో ఒక్కడి కూడా లేదు. ఆల్రెడీ నేను సెకండ్ టైం ఇట్లా సిఎన్జి పట్టించడము. ఇక్కడైతే మా పెద్దనాన్న వీడియో తీయమన్నారనమాట. ఎందుకు అంటే ఇదిగోండి అక్కడ 2 కొండలు ఉన్నాయి కదా, ఆ 2 కొండల్ని బ్రేక్ చేసి కట్టిండ్రనమాట ఈ రోడ్డు. సో చాలా బాగుంటుంది, ఇది ఒక పెద్ద సీనరీ అని చెప్పారు. సో నేను తీయాలనుకోకపోయినా మా వాళ్ళు ఇట్లా సీనరీలో రాగానే తీ అని మరీ తీపిచ్చారు. సో ఈ సీనరీ స్టోరీ అయితే అది. సో ఇప్పుడైతే మేము ముల్బాగల్లో ఆగామన్నమాట దోశ తినేకి. ఆల్రెడీ పోయినసారి వచ్చినప్పుడు కూడా ఆగాం కదా అక్కడే సేమ్ హోటల్. సో చూసేద్దాం. నాకైతే ఫేవ్ దోశ అయిపోయిందనమాట ఇక్కడ. నేను ఇది 3rd time తింటాము. ఎంత నచ్చిందో, చాలా క్రిస్పీగా గీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇక్కడ దోశ అయితే. తింటుంటే తినాలి అనిపిస్తుంది. నేనైతే పెద్ద ఫ్యాన్. ఈసారి నుంచి మేము ఎప్పుడు బెంగళూరుకి వెళ్ళినా కూడా ఇక్కడ కన్ఫామ్ తినాలని అయితే నేను ఫిక్స్ అయ్యాను అనమాట. సో మేము వెళ్ళేటప్పుడు తిన్నాము, రిటర్న్లో తిన్నాము, అండ్ దానికి ముందు కూడా ఒకసారి తిన్నాను అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా ఇడ్లీ డిప్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. సో నాకే కాదు మా మమ్మీకి మా అక్కకి కూడా చాలా ఇష్టం. వీళ్ళు ఇట్లా సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేసుకుంటే సాంబార్ తినరు గైస్, దే విల్ డ్రింక్ మా మమ్మీ మా అక్క అయితే. సో చాలా బాగుంటుంది అనమాట. సో మేమైతే ఇట్లా సీనరీస్ చూస్తూ వెళ్ళిపోయామన్నమాట బెంగళూరుకి. సో ఈ సీనరీస్ చూస్తూనే ఉండిపోవాలనిపించింది నాకైతే. సో అంత బాగున్నాయి జర్నీ మాత్రం. సో మేము ఒక్కదాంతో ఆగుతామా. మా పెద్దమ్మ బిస్కెట్స్ కూడా తెచ్చిందనమాట. ఇదేం బిస్కెట్స్ అంటే ఏం బిస్కెట్. సో మేము బెంగళూరుకి వచ్చి ఒక 1 hour అయిందనమాట. మాకు జస్ట్ ఒక 10 kilometers రాను 52-53 minutes పట్టింది. సో ఇప్పుడైతే మేము పడుకుంటున్నాం. ఇంకా మేము తిన్నాం కూడా, అది వీడియో తిన్నా మర్చిపోయాను గైస్. బై గైస్, సీ యూ టుమారో.